మాజీ ఎమ్మెల్యే రామచెల్లు శివప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసులు పెట్టడం ద్వారా ఏం ప్రయోజనం సాధించారని ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం, యువత భవిష్యత్తు కోసం తాము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. తమపై కేసులు పెట్టి భయపెట్టలేరని వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని రాజమౌళి అన్నారు. ప్రభుత్వం తమ ఆందోళనలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర ఉద్యమాన్ని కానీ, మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసేది కానీ, ఈ ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటంలో మా యొక్క జీవితాన్ని ఎంత బలంగా నేను పెట్టగలుగుతామని చెప్పి మీరు పరీక్షించాలనుకుంటే చంద్రబాబు నాయుడు, ఇదిగో మీ పోలీసులు ఎక్కడే ఉన్నారు, రమ్మను చేతనైతే మీ పోలీసులు తుపాకులు పెట్టి ఈ గుండెలకు కాల్చడం మేము కాల్పించుకునే సంసిద్ధంగా ఉన్నాం. తిరిగి రాకూడదు మంది పారిపోయే స్థితిలో లేవు. ఈ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మీరు పరీక్షించాలంటే ఈ పోలీసులు పంపి తప్పుడు కేసులు ఇవ్వడంలో వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కేసు పెడతావు, స్టేషన్ బెయిల్ ఇస్తాడు, 141 సెక్షన్ పోతారు. అధికారులు రావడం లేదు. రా పోలీసులు పంపి మా మీద తుపాకులు గురి పెట్టవను, కాల్చవను. ఈ గుండు మా మీద వర్షం. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, నిరసన వైపు అధికారం లేకుండా ఈ జీవితాన్ని బతికేదానికంటే స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, యువత భవిష్యత్తు కోసం పోలీసుల చేత మేము కాల్పులు జరిపించుకొని మరణించడమే మేము చరిత్రలో శూన్యక్షరాలతో లిఖించబడిపోవాలనేది మా నమ్మకం. కాబట్టి మరణాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. యువత భవిష్యత్తు కోసం రక్తంతో పాట వేసేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ జమ్మాలో దీక్ష చేసి తీరుతాం. ఇక్కడ మీరు భద్రం చేస్తే పోలీస్ స్టేషన్ లో చేస్తాం, పోలీస్ స్టేషన్ లో తీస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని దీక్ష చేస్తామే తప్ప మీ బెదిరింపులకు ప్రభుత్వం పోలీసులు పంపించి దౌర్జన్యం చేస్తే ఆగే పరిస్థితుల్లో ఉండవు. ఇది 2026 సంవత్సరం. అబ్బా అంటే కళ్ళు మూసి దేశం లోపల 27 వస్తుంది, తర్వాత 25 వస్తుంది, తర్వాత మీ భూమి పెంచడానికి 29వ సంవత్సరం కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని అడుగుతా ఉన్నాం.